హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు మరొక చిన్న కలెక్షన్ ఆఫ్ బ్లౌజెస్తో మీ ముందుకొచ్చేసాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇదొకటి రెగ్యులర్ వేర్ శారీ మీద వచ్చిన బ్లౌజ్. చాలా డిఫరెంట్ లుక్తో ఉంది కదండి. సెల్ఫ్ వర్క్ వచ్చింది, చాలా నీట్గా ఉంటుంది ఈ బ్లౌజ్ వేసుకుంటే కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంతకు ముందు బ్లౌజ్. యాక్చువల్లీ ఇవన్నీ కూడా మీరు రిలేట్ చేసుకోగలిగితే లాస్ట్ టైం మనం శారీస్ పెట్టాం కదా, శారీ మీద బ్లౌజెస్ అండి. ఇవన్నీ చాలా సింపుల్గా ఉంటాయి. బ్లౌజెస్ చాలా నీట్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఒక గ్రీన్ కలర్ బ్లౌజ్. దీన్ని మనం ఎప్పుడు చూద్దాము. దానికి హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చింది, సింపుల్ వర్క్. ఇది మనం వేయించిన వర్క్ ఏం కాదండి, శారీకే వచ్చిన వర్క్ ఇది. ఆ బ్లౌజ్ ఇట్లనే డిజైనర్ బ్లౌజ్ లాగా ఇచ్చాడు. ఇది ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. చాలా సింపుల్గా చేశారు ఇలా. ఈ డీటెయిలింగ్ వర్క్ మీరు చూసినట్టయితే కనుక డార్క్ గ్రీన్ మీద ఆల్రెడీ ఇచ్చిన వర్కే కాబట్టి బాగుంది. ఇది నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఏమంటారు, బంజారా స్టైల్ బ్లౌజు. అంటే ఇప్పుడైతే కూడా ట్రెండింగ్ నడుస్తుంది కదండి. ఏ శారీ మీదకైనా బాగుంటుంది, ప్లెయిన్ శారీస్ మీద కూడా బాగుంటుంది. ఈ బ్లౌజెస్ అన్నీ మీరు ఇంతకుముందు మేము పెట్టిన శారీ వీడియోస్ చూసినట్లయితే కనుక వాటి మీద బ్లౌజెస్. ఇది ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా సింపుల్గా ఉంది బ్లౌజ్. మొత్తం ఇట్లా పీకాక్ లీవ్స్ షేప్లో వచ్చింది. మొత్తం ఫ్లవర్స్ వచ్చి, అద్దాలు వచ్చి, థ్రెడ్ వర్క్ అండి. మొత్తం ఇదంతా థ్రెడ్ వర్క్. చూడండి ఎంత నీట్గా ఉందో. నెక్స్ట్ చూద్దాము. ఇది వచ్చేసి నెక్స్ట్ డబల్ షేడెడ్ బ్లౌజ్ అండి ఇది. ఇక్కడ మీకు వచ్చేసరికి ఏమో గ్రీన్లో డార్క్ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ మిక్స్ అయినట్టు ఉంటుంది. ఇదేమో డార్క్ గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అనుకోవచ్చు. ఇది ఓపెన్ చేస్తాను ఇప్పుడు. ఇది ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఓపెన్ చేసిన బ్లౌజ్ ఇలా సింపుల్గా అన్ని హ్యాండ్స్కి సింపుల్గా పైపింగ్ పట్టించుకున్నాం. ఇట్లా సింపుల్ పైపింగ్ పెట్టించేసుకుంటే బ్లౌజ్కి ఒక నీట్ ఫినిష్ వస్తుంది. నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక సింపుల్ బ్లౌజ్. ఇది కూడా శారీలో వచ్చిన బ్లౌజేనండి. కానీ చూసారంటే ఇక్కడేమో లోపల సెల్ఫ్ ప్రింటెడ్ ఫ్లవర్స్ వచ్చినాయి, ఇదేమో పైన పెద్ద ఫ్లవర్స్ అనమాట, ఇట్లా ఎంబలిష్ చేసినట్టు వచ్చినాయి. ఇది కూడా రెగ్యులర్ బ్లౌజ్. ఇది నేను మీకు ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది బ్యాక్ ఓపెన్ చేస్తే ఇలా ఉందండి. ఏ బ్లౌజ్కైనా సరే ఒక చిన్న సింపుల్ పైపింగ్ పెట్టించుకుంటే చాలు, చాలా యూనిక్గా అనిపిస్తాయి బ్లౌజెస్. వేసుకుంటే కూడా చాలా డీసెంట్గా అనిపిస్తాయి. సో అది మన చాయిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మనం ఎలా కుట్టించుకుంటాము అనే దాన్ని బట్టి. ఇదొకటి. నెక్స్ట్ సింపుల్ హాఫ్ హ్యాండ్స్ పెట్టించి సింపుల్ పైపింగ్ అండి. చాలా చాలా ఎలిగెంట్గా ఉంటుంది. శారీ కూడా మీరు చూసుంటారు, చాలా చాలా బాగుంటుంది ఈ శారీ. బ్లౌజ్ కనుక మీరు చూసుకున్నట్టయితే చూడండి ఎంత బాగుందో. విల్ గో ఫర్ ది నెక్స్ట్ వన్. ఇంకొకసారి ఇది వచ్చేసి జనరల్ ఆరెంజ్ కలర్ షేడ్లో పట్టు టైప్ దానిలో వచ్చిన బ్లౌజ్ అండి. ఇవన్నీ కూడా శారీలో వచ్చిన బ్లౌజెసే. మీరు ఓపెన్ చేస్తే ఇట్లా సింపుల్గా వస్తుంది. నేను తిప్పి చూపిస్తాను మీకు. ఇది ఇట్లా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా మొత్తం నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ చూద్దాము. ఇది ఇంకొక శారీ మీద బ్లౌజ్. మీరు క్లియర్గా చూసినట్టయితే మీకు ఇక్కడ లోపల ఎంబలిష్డ్ ఫ్లవర్స్ కనిపిస్తాయి లోపల. జనరల్గా మామూలుగా మనం బయట నుంచి చూసినప్పుడు అట్లా తెలియదు, కానీ మీకు వీడియోలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇది కలర్ శారీ వచ్చింది, దానికి అదే పైపింగ్ వేయించాము. సో ఆ పైపింగ్ వేయించి ఇవన్నీ ఏంటంటే కొంచెం షార్ట్ హ్యాండ్స్ పెట్టించామన్నమాట. సో ఇప్పుడు రెగ్యులర్ వేర్ శారీస్కి అన్నీ ఒకటే మోడల్ కాకుండా కొన్ని షార్ట్ హ్యాండ్స్, కొన్ని లాంగ్ హ్యాండ్స్ అట్లా
ఇప్పుడు ఇది వచ్చేసి ఈ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ శారీ మీదదండి. ప్లెయిన్ శారీ మీద ఇది ఆల్రెడీ రెడీమేడ్ బ్లౌజ్ పీస్ అనమాట. మ్యాచింగ్ సెంటర్లో దొరికేస్తుంది మనకి. వెల్వెట్ క్లాత్ మీద డిజైన్ ఉంటుంది. ఇది చాలా అంటే చాలా ఎలిగెంట్గా ఉంటుంది. మీరు ఒక్కసారి డిజైన్ చూసుకోండి. ఏ పార్టీ వేర్ కన్నా సరే, ఏ శారీ మీద కన్నా సరే, ప్లెయిన్ శారీస్ మీదకి కానీ, లేదా డార్క్ గ్రీన్ శారీస్ మీదకి కానీ, బ్లాక్ శారీస్ మీదకి కానీ ఇట్లా కాంట్రాస్ట్ వేసుకోవాలనుకున్న ప్రతి శారీ మీదకి మ్యాచ్ అయిపోతుంది. మనం ఏదో కాస్ట్లీ మగ్గం వర్క్ చేయించుకోవడం కన్నా కూడా ఇట్లా ఒకటి ఆల్రెడీ చేసి ఉన్న వర్క్స్ ఉన్న బ్లౌజెస్ తెచ్చుకుంటే చాలా నీట్గా కూడా ఉంటుంది. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇది చూడండి. హ్యాండ్స్ దగ్గర కూడా ఏదైనా సరే, ఏ బ్లౌజ్ అయినా సరే, హ్యాండ్స్ దగ్గర కానీ, నెక్ దగ్గర కానీ మనం ఇచ్చేటప్పుడు ఆ డీటెయిలింగ్ అనేది చూసుకొని ఇస్తే అన్ని బ్లౌజెస్ బాగుంటాయండి. ఇట్లా మొత్తం డీటెయిలింగ్ ఉన్న వర్క్ ఉన్నప్పుడు చూసుకొని మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ పెట్టించుకోవచ్చు. కానీ ఆల్రెడీ బ్లౌజ్కి వర్కే ఇంత ఉంది కాబట్టి సో మనం సింపుల్గా బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటేనే బాగుంటుంది. అలాగే లైనింగ్స్ వేసేటప్పుడు కూడా ఆ టైలర్కి పర్టికులర్గా చెప్పాలి. ఇఫ్ యూఆర్ టేకింగ్ కాటన్ లైనింగ్స్ అండి, మనం అవి ఒకసారి ఉతికేసి తర్వాత స్టిచ్ చేయమని చెప్పాలి. ఫాల్స్ అయినా అంతే కదండి. ఇప్పుడు చీరకు ఫాల్స్ వేసేటప్పుడు కూడా ఒకసారి దాన్ని జాడిచ్చేసుకొని అలా వేసుకుంటాం కదా, ఇది కూడా అంతే. ఈ బ్లౌజ్ కలెక్షన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.